వైఎస్ వివేకానందరెడ్డి కేసులో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దర్యాప్తు అనవసరం అంటూ నిన్న సిబిఐ కోర్టు ఆదేశాలు ఇవ్వటం జరిగింది, తేల్చి చెప్పటం జరిగింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అంటే చంద్రబాబు అనుకూల మీడియా సునీతమ్మతో కలిసి వివేకానందరెడ్డి కూతురుతో కలిసి ముగ్గురు కూడా జగన్మోహన్ రెడ్డిపై, అవినాష్ రెడ్డిపై, జగన్మోహన్ రెడ్డి కుటుంబంపై ఎన్నో సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేశారు. మీడియాను అడ్డం పెట్టుకునే దుష్ప్రచారాలు చేయటం జరిగింది. ఒక హంతకుణ్ణి కాపాడుతూ, ఒక హంతకుణ్ణి కాపాడాలనే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు నాయుడు యొక్క లాయర్ సిద్ధార్థ లోత్రా డైరెక్ట్గా వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు తరఫున వాదిస్తుంటే వాళ్ళకి ఆ హంతకుడికి సంబంధం ఏంటి? వైఎస్ వివేకానందరెడ్డిని చంపిన హంతకుడు దస్తగిరికి చంద్రబాబు నాయుడు లాయర్ని పెట్టి వాదిస్తున్నాడు. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు వాళ్ళకి సపోర్టుగా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి కూతురు చంపినోడు గురించి మాట్లాడదు, అన్న పైన అభియోగాలు చేస్తుంది, తమ్ముడు పైన అభియోగాలు చేస్తుంది, చిన్నాయన పైన అభియోగాలు చేస్తుంది, కుటుంబ సభ్యులపైన అభియోగాలు చేస్తుంది. నిన్న కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఈ కేసుకు ఏంటి సంబంధం? చనిపోయిన సమయంలో బంధుత్వం కాబట్టి, సొంత చిన్నాయన కాబట్టి ఫోన్ చేసి చెప్పడంలో అందులో ఆశ్చర్యం ఏముంది? ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నాడు, చనిపోయిన సమయంలో జగన్మోహన్ రెడ్డికి మీ చిన్నాన్న చనిపోయాడు అని ఫోన్ చేస్తే ఆ ఫోన్ పైన ఎంక్వైరీ చేయాలట. ఆ ఫోన్ పైన ఎంక్వైరీ చేసేది లేదు, ఏమీ లేదు. ఆ ఫోన్ చేయటంలో, బంధువులకు ఫోన్ చేయటంలో అది తప్పేమీ కాదు. అందులో ఎక్కడ కూడా మీరు చెప్పిన ఆధారాలు ఏమీ దొరకలేదు. రాత్రి 1:40 ఏదో ఫోన్లో మాట్లాడుకున్నారు అని మీరు చెప్పిన కాలమానం ఇక్కడ ఇండియన్ టైమింగ్స్ వచ్చేసి తెల్లారితో 7:42. ఆ పాటికే హత్య జరిగిపోయింది. చనిపోక ముందు ఫోన్లో మాట్లాడుకున్నారు అని ఏదైతే అభియోగాలు చేశారో, ఫోన్ సంభాషణల ద్వారా వైఎస్ అవినాష్ రెడ్డి ఆయనకు సంబంధిత 2 వ్యక్తులు ఫోన్లో మాట్లాడుకున్నారని ఏదైతే అభియోగాలు సునీతమ్మ పిటిషన్ వేసిందో దానిపైన కూడా ఇది 7:42 ఈ వాదనలో పసలేదు, మీరు చెప్పిందంతా అబద్ధం, ఇదంతా కట్టుకథ అని తేల్చేసింది కోర్టు, సిబిఐ కోర్టు. జగన్మోహన్ రెడ్డికి దీనికి సంబంధం లేదు, ఆయన పైన ఎంక్వైరీ కూడా అవసరం లేదు అని సిబిఐ కోర్టు చెప్పేసింది. గతంలో సుప్రీంకోర్టు మొటికాయలేసింది వైఎస్ సునీతమ్మకు. ఎన్నిసార్లు ఎంక్వైరీ చేయాలి, ఎన్నిసార్లు కోర్టుకు వస్తావు, పదే సుప్రీంకోర్టు దగ్గరికి వస్తూ మా టైం వేస్ట్ చేస్తున్నావు అంటూ మొటికాయలేయటం జరిగింది వైఎస్ సునీతమ్మకు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే చంద్రబాబు లాయర్ సిద్ధార్థ లోత్రా చంపిన హంతకుడు దస్తగిరి తరఫున వాదిస్తున్నాడు. హంతకుడు ఘోరంగా చంపిన హంతకుడు తరఫున చంద్రబాబు నాయుడు మనిషి వాదిస్తున్నాడు. అతనిపైన అనుమానం ఏమి ఎవరికి రాదట. ఏదో ఫోన్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చారని జగన్మోహన్ రెడ్డిపై అనుమానం ఉందట. ఇక్కడ తేల్చి చెప్పిన ఒకే ఒక అంశంపై దర్యాప్తు. కిరణ్ యాదవ్, వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవడైన అర్జున్ రెడ్డి మధ్య జరిగిన సందేశాల మార్పిడి. న్యాయవాది ప్రకారం అర్ధరాత్రి 1:42 కానీ అది భారత కాలమానం ప్రకారం ఉదయం 7:12 అనుమానం రేకెత్తించింది. ఈ విషయంపై మరింత దర్యాప్తు అవసరం. డ్రైవర్ లోవరాజు ఏప్రిల్లో ఉద్యోగం మానేయడం, హత్య జరిగిన రోజు విధులకు గైహాజరు కావడానికి ఎలాంటి ప్రాముఖ్యత లేదు. అదేవిధంగా మొదటి దర్యాప్తు అధికారి రాజు ప్రభుత్వ ఉద్యోగులందరినీ, అవినాష్ రెడ్డి వ్యక్తిగత సిబ్బంది రాఘవరెడ్డిని సరిగా విచారించలేదనే పిటిషనర్ వాదనను స్వాగతించలేం. ఎందుకంటే నిందితులతో రాఘవరెడ్డి ఎలాంటి లావాదేవీలు జరిపారనడానికి ఆధారాలు కానీ, మధ్యవర్తిగా వ్యవహరించారనడానికి సాక్షులు కానీ ఏమీ లేవు. తిరిగి విచారించడం అంటే దర్యాప్తు మళ్ళీ మొదటి నుండి ప్రారంభించడమే అవుతుంది. ఇది అనుమతించబడదు. శివశంకర్ రెడ్డి కుమారుడైన డాక్టర్ చైతన్యరెడ్డి పైన దర్యాప్తు అనవసరం. కొందరు సాక్షులను తిరిగి విచారించాలన్న పిటిషనర్ అభ్యర్థనను కూడా మేము పరిగణించలేము. సాక్షులను తిరిగి విచారించమని సిబిఐని ఆదేశించడం అంటే పునఃదర్యాప్తు చేయటమే అవుతుంది.
కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి అంశం తప్ప అన్ని అంశాలపై దర్యాప్తు జరిగింది. దీనిపై విచారణ జరిపి నెల రోజుల్లో నివేదిక అందజేయాలని సిబిఐని కూడా ఆదేశించింది. మొత్తానికి వైఎస్ సునీతమ్మ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి, ఎల్లో మీడియా చేతిలో కీలుబొమ్మగా మారి, ఈరోజు సొంత అన్నపై ఆమె తిరగబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ సొంత తమ్ముణ్ణి అనుమానిస్తూ ఈరోజు కుటుంబానికి దూరమైంది, పులివెందలకి కూడా దూరం అయిపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేతిలో కీలుబొమ్మగా మారితే ఎవరైనా ఇదే పరిస్థితి. ఎల్లో మీడియా చెప్పినట్లు వింటే భవిష్యత్తు కూడా ఉండదు సునీతమ్మ. మీరు చేసిన పనికి. చంపిన దస్తగిరికి ఎవరు లాయర్? వాదించింది ఎవరు? చంద్రబాబు నాయుడు యొక్క పర్సనల్ లాయర్ సిద్ధార్థ లోత్రా. ఎల్లో మీడియా చెప్పినట్లు చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారి మీరు ఈరోజు పిటిషన్ల పైన పిటిషన్లు వేస్తూ కోర్టులను కూడా మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేయమని కోరటం మీ యొక్క మనసులో ఏముంది అనేది ప్రజలందరూ కూడా బాగా అర్థం చేసుకుంటారు. ప్రజలు కూడా మీరు కామెంట్ల రూపంలో సిబిఐ కోర్టు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పై దర్యాప్తు అనవసరమని చెప్పిందో దానిపై మీ కామెంట్లు కూడా తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను.